అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పాలాడు లక్ష్మీనారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ గుంటూరు. ఈ రోజుల్లో మన సొసైటీలో చాలామంది డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లంతో బాధపడటం చూస్తున్నాం. ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం మన ఇండియాలో ప్రతి 100 మెంబర్స్లో 10 మందికి షుగర్ ఉంటుంది. ఈ షుగర్ వల్ల అందరికీ తెలిసినట్టు ఎట్లా అయితే మన ఐస్, కిడ్నీస్, నర్వ్స్ డ్యామేజ్ అవుతాయో మన మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అంటే కండరాలు, ఎముకలు, జాయింట్లు కూడా డ్యామేజ్ అవుతాయి. ఈరోజు ఈ వీడియోలో షుగర్ వల్ల వచ్చే బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థో కేర్. ఈ షుగర్ వల్ల దీర్ఘకాలికంగా నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు, నరాలు డ్యామేజ్ అవటం వల్ల వాటి ఎఫెక్ట్ జాయింట్స్ మీద కూడా పడి డయాబెటిక్ ఆర్థ్రోపతి అని డెవలప్ అవుతుంది. ఈ డయాబెటిక్ ఆర్థ్రోపతిలో మన జాయింట్స్లో ఉండే కార్టిలేజ్, కొల్లాజన్, లెగమెంట్స్ డ్యామేజ్ అయ్యి ఎముకల మీద రాపిడ్ ఎక్కువై ఆర్థరైటిస్ డెవలప్ అయ్యి పెయిన్ రావటం, జాయింట్ మూమెంట్ కూడా బిగుసుకుపోవటం జరుగుతుంది. ఇలా వదిలేస్తే సివియర్ స్టేజెస్లో చార్కోట్ జాయింట్ అని డెవలప్ అవుతుంది. దీంట్లో జాయింట్ బ్యాలెన్స్ తప్పిపోయి వీళ్ళు నుంచున్నప్పుడు ఒక్కొక్కసారి పడిపోతుంటారు. కొంతమందికి గిలకలు, మోకాలు, జాయింట్లు ఊగిపోతూ కూడా ఉంటాయి. దీన్ని చార్కోట్స్ ఆర్థ్రోపతి అంటాము. ఇలా డెవలప్ అయినప్పుడు సర్జరీ వరకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఈ డయాబెటీస్లో కొంతమంది కంట్రోల్గా లేకపోవడం వల్ల బరువు పెరిగిపోయి జాయింట్స్ మీద ఒత్తిడి పడి వేళ్ళలో కూడా చిన్న వయసులోనే ఆర్థరైటిస్ లాగా డెవలప్ అవుతుంది. ఈ షుగర్ వల్ల మిగతా జాయింట్స్ ఏమేమి ఎఫెక్ట్ అవుతాయంటే మన షోల్డర్, మెయిన్గా ఎక్కువ మందిని మేము ఓపీలో చూసేది మా భుజం బిగుసుకుపోయిందని వస్తుంటారు. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. మన భుజంలో క్యాప్స్యూల్ అని ఒక పొర ఉంటుంది. మన జాయింట్ ఫ్రీగా అన్ని పక్కలకి మూవ్ అవడానికి క్యాప్స్యూల్ అని పొర ఉంటుంది. షుగర్లో ఈ క్యాప్స్యూల్ బిగుసుకుపోయి షోల్డర్ని ఎక్కువగా పైకి లేపటం కానీ ముందు కదపటం కానీ జరగనీయకుండా చేస్తుంది. దీనివల్ల డైలీ చేసుకునే పనులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. మన మణికట్టులో ఫ్లెక్సార్ షీత్ అని ఉంటుంది. ఈ షీత్ కిందే మెయిన్గా మీడియన్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. ఆ నర్వ్ మీద ఒత్తిడి పడి వీళ్ళలో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని డెవలప్ అయ్యి ఫింగర్స్ మొద్దుబారిపోవటం, ఫింగర్స్లోకి బాగా తిమ్మిరి రావటం జరుగుతుంది. దీన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. మన అరచేతిలో పామార్ ఫేషియా అని ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఈ పామార్ ఫేషియా కూడా టైట్ అయ్యి ఫింగర్స్ అనేది మూమెంట్ బాగా టైట్ అయ్యి లోపలికి వెళ్ళిపోవడం కూడా చూస్తుంటాం. దీన్ని డ్యూపిట్రన్స్ కంట్రాక్చర్ అంటాం. మన వేళ్ల కింద కండరాలు ఫ్రీగా మూవ్ అవడానికి టెండాన్స్ అని ఉంటాయి. ఈ టెండాన్స్ దగ్గర షీత్ ఆర్ వాల్వ్ అని ఉంటుంది. ఇవి కూడా టైట్ అయిపోయి ఫింగర్స్ స్ట్రక్ అవటం చూస్తుంటాం. దీన్ని ట్రిగ్గర్ ఫింగర్ అంటాము. ఇది కూడా ఎక్కువగా చూస్తుంటాం. మిగతా జాయింట్స్లో టెండాన్స్ అని ఫ్రీగా మూవ్ అవడానికి ఉంటాయి. ఈ టెండాన్స్ గట్టిపడిపోయి లేదా అరిగిపోయి టెండినైటిస్ ఆర్ టెండినోపతి లాగా కూడా వీళ్ళలో డెవలప్ అవుతుంది. షోల్డర్లో అయితే రొటేటర్ కఫ్ టెండినైటిస్ అంటాము. మోచేతిలో ఎక్స్టెన్సార్ టెండినైటిస్ అంటాము లేదా టెన్నిస్ ఎల్బో అంటాము. మడెం దగ్గర ఎక్కువ మంది నొప్పి చెప్తుంటారు. దీన్ని రిట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటాము లేదా టెండోఎక్లిస్ టెండినైటిస్ అని కూడా అంటాము. కొంతమంది పాదములు కూడా ఎక్కువ నొప్పి చెప్తుంటారు. దీన్ని ప్లాంటార్ ఫేషైటిస్ అంటాము. ఇవన్నీ ఈ టెండినైటిస్ ఆర్ టెండినోపతీస్ షుగర్ ఉన్న వాళ్ళలో డెవలప్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ పాదాల్లో స్పర్శ కూడా వీళ్ళలో చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఈ స్పర్శ తగ్గినప్పుడు వీళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి. వేడి వస్తువుల మీద కానీ ఏదైనా షార్ప్గా ఉన్న ఆబ్జెక్ట్స్ మీద కూడా వీళ్ళకి దెబ్బలు తగులుతుంటాయి. దెబ్బలు తగిలి అల్సర్స్ ఫామ్ అయ్యి అవి ఒక్కొక్కసారి డీప్గా బోన్స్ కూడా వెళ్తుంటాయి. ఈ షుగర్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారండి. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మీద అటాక్ చేస్తాయి ఈ కండిషన్స్. కొన్ని వేరే కండిషన్స్ కూడా షుగర్తో పాటు అసోసియేట్ అయి ఉంటాయి. అవి ఏంటంటే థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇవి కూడా షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. అలాగే కొంత యూరిన్లో కానీ బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళకి జాయింట్స్లో కూడా నీరులాగా చేరి అవి ఇన్ఫెక్షన్గా మారి సెప్టిక్ ఆర్థరైటిస్గా కూడా డెవలప్ అవుతుంటుంది. ఈ ముందు నుంచి షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎముకలు ఫ్రాక్చర్ అయితే వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం వస్తే ఆ సర్జరీ టైంలో షుగర్ కంట్రోల్ చేసినా కూడా సర్జరీ తర్వాత వీళ్ళకి గాయాలు ఇన్ఫెక్షన్ అవటం లేదా లోపల వేసిన ప్లేట్ కానీ రాడ్ కానీ ఇన్ఫెక్షన్ అయ్యి ఎముకలకు కూడా ఇన్ఫెక్షన్ అవటం ఎక్కువగా చూస్తుంటాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలంటే మనం ముందు నుంచి షుగర్ జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలండి. న్యూట్రిషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే జాయింట్స్ అనేది ఎక్కువగా కదిలిస్తే మోషన్ ఈజ్ లోషన్ అంటారు. జాయింట్స్లో ల్యూబ్రికెంట్ ఆయిల్ ఎక్కువగా డెవలప్ అయ్యి
వీళ్ళలో ఆర్థరైటిస్ డెవలప్ అవ్వకుండా కాపాడుతుంది. ఇవన్నీ ముందు నుంచి చేసుకోకపోతే చిన్న వయసులోనే వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.